హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి రాజా గురించి. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు నేను ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైనర్. కోవిడ్ టైంలో మొత్తం బిజినెస్ కొంచెం అటు ఇటు అసలు ఏం నడుస్తుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం, ఎక్కడైనా థియేటర్కి జాయిన్ అవుదాం అని చెప్పి రామానాయుడు ఫిలిం షోలో జాయిన్ అయినాను. కోవిడ్ టైం వేస్ట్ ఎందుకు, ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామానాయుడు స్టూడియోలో జాయిన్ అయినాక అక్కడ అయిపోయినాక ఆడిషన్స్కి మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళేసి బావా చాలా కష్టం బావా, పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చింది బావా, అరే స్క్రిప్ట్ మొత్తం ఒకటే ఇక్కడ అట్లా చెప్పమంటుండు, ఏంది బావా పిచ్చిగిట లేచింది వానికి అని అడిగిండు. అరే ఏమైంది రాబోయ్ అంటే 1400 డైలాగులు బావా ఒక్కటేసారి చెప్పాలన్నట, అదొకటి చెప్తాడా బావా. అవునా అట్లుందారా, సరే చూద్దాం ఏందో ఆగురా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి నేను అకాడమిక్స్లో చాలా స్కూల్ టాప్, ఏదో చెయ్యింది ఉంటే చెయ్యాలని ఒక తపన ఉండేది. అది మనం ఎందుకు చేయలేము అన్నది ఒక ట్రై చేస్తే పోయేదేముంది అని చెప్పేసి సరే ఫోన్ చేసిన రాజాకి, ఏంది బ్రో ఇది ఇట్లా అని చెప్పేసి అంటే, బ్రో నీకు ఒక పేజ్ ఇస్తాను, నాకు ఆ డైలాగ్ చెప్పు బ్రో అంటే చెప్పినాక సరే చేస్తా నేను అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు రాజాలో. ఈ నెవర్ గివ్ అప్ అన్నట్టు, ఏదోటి చేపిస్తాడు. సరే మనకి ఈ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేద్దాము, పగలదిద్దామని చెప్పి స్టార్ట్ చేసినాక నేను చిన్నప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే సరే ఎండ్ వరకు అయితే అది ప్లస్సా మైనసా నెగిటివ్ ఏదైనా సరే ఇచ్చి పడేయాలని చెప్పేసి ఏది చేసినా ప్రాజెక్ట్ తీసుకున్నా, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది ప్రాజెక్ట్ లాస్ ఉన్నా రిజల్ట్ అయితే రావాలి. డిక్లేర్ అయినాక దాన్ని వదిలిపెట్టాను. సరే బ్రో చేద్దాము ఎరగదిద్దామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకైతే ఈ సింగిల్ కార్డ్ షాట్ రాదు బ్రో, కానీ మెమరీ అయితే ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన. 7 months స్క్రిప్ట్ ప్రాక్టీస్ అసలు రోజు వస్తున్నా పొద్దున అయిపోతుంది. అరే నీ అమ్మ ఇంత టైం వేస్ట్ అయిపోతుంది, ఏం చేపిస్తున్నారా భయ్య అని ఒక ఇంటికి వెళ్ళినాక అనవసరంగా కమిట్ అయిపోయినా, అరే ఇంత టైం అయిపోతుంది, షూటింగ్ ఏం తీసుకురాడు, స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంటాడు. 9 months అయిపోయింది. సరే లైవ్లోకి వెళ్దామని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేసినాక బైక్ సింగిల్ షాట్ టేక్ అన్నాక ఓ రోజు మనకు వర్షం పడుతుంది, ఓ రోజు ఎండ్ ఉండదు, వెదర్ ఉండదు, మనకు బడ్జెట్ సరిపోదు. పాపం చాలా కష్టపడి బ్రో ఏం కాదు ఇంకొకసారి చేద్దాం అని ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ తీసుకోపోదు. అండ్ ఇంకోటి చెప్పాలి, ఆ 9 months ప్రాసెస్లో నాకు ప్రాజెక్ట్ అని ఇదని నేను బయటికి వెళ్తూ ఉంటే, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉంటే వచ్చేవరకు సడన్గా స్క్రిప్ట్ మార్చేస్తాడు. అరే స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ రేంజ్ తీసుకోపోదాం బ్రో, లేకుంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో యూట్యూబ్లో చేద్దామని చెప్పి అన్నాడు. సరే మనకు ఉన్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది కదా అని స్టార్ట్ చేసినాము. వచ్చేవరకు ఇంకో 10 pages స్క్రిప్ట్ రాసేసి ఈయన ఖాళీ గుంచితే రాస్తూనే ఉంటాడు బ్రో, ఏం రాస్తాడో అది లేదు రాస్తూనే ఉంటాడు. దీనమ్మ నేను ఒక 20 రోజులు గ్యాప్ వచ్చేవరకు మళ్ళీ ఒక కొత్త బుక్ తీసుకొచ్చి ఇస్తుండు. అరే అమ్మాయి ఇంతటి కాదురా భయ్, గ్యాప్ తీసుకోవద్దు, ఇక ఏదో కథ ఇచ్చి పడేద్దాము, ఒకసారి కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ అయింది, ఈయన ఏం చేస్తాడో చేసుకొని కంప్లీట్ అయితే వేయాలని చెప్పేసి బ్రో ఇంకా మాత్రం మేము రాయకిగా రాసిన చేసే ఓపికత నాకు లేదు అంటే, లేదు బ్రో మనం సినిమాని అట్లా అనుకున్నాం కానీ థియేటర్ దగ్గర తీసుకుపోదాం బ్రో. థియేటర్ ఎట్లా తీసుకోతావు బ్రో అంటే, నేను తీసుకుపోతాను, నువ్వు నీకు ఎందుకు, నువ్వు కదా నువ్వు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక లాస్ట్ ట్రయల్గా ఒక 3 సార్లు 4 సార్లు చేసి ఇక ఫైనల్గా 3 అవుట్పుట్ తీసిండు. 3 అవుట్పుట్ బెస్ట్లో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయిపోయింది. అక్కడికి మా మూవీ కథ అయిపోయింది. అమ్మయ్య ఆ రోజు నిద్రపోయిన బ్రో, ఒక పని అయిపోయింది, దీని అమ్మ ఏదో చేయలేదు ఒకటి చేసినా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇక తర్వాత మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసాడు, బ్రో మనకి ప్రమోషన్స్ చాలా అవుతాయి మేడం, బ్రో ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇంటి ఊరు తిరుగుదాం. అప్పుడు మనతో కాదు బ్రో, నాకు కోవిడ్ అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది, మళ్ళీ ఆఫీస్లో నా పనులు నాకున్నాయి అంటే నేను తిరుగుతా బ్రో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మూవీ మీద ప్యాషన్ ఉండే, ఫుల్ వర్కౌట్ ఏరియా అయిపోయింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రైలర్ షూట్ మొదలు పెట్టిండు. అరే బ్రో అప్పుడున్న ప్యాషన్ వేరు, ఇప్పుడేమో అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయినా వద్దు బ్రో. కానీ ఎవ్రీ డే ఐ వాజ్ సీయింగ్ హిస్ అప్డేట్, హౌ ప్యాషన్ అంటే మూవీ బ్రో. నాకు మూవీ కాకుండా నాకు కంపెనీ ఉంది, నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేను ఏదో చేసుకుంటాను. కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుకుంటే మూవీ, లేస్తే మూవీ, ఇది ఒకటే మూవీ తీర్చుకుంటా రాసుకుంటా కూర్చున్నాడు. ఈ ప్యాషన్ చూసి సరే బ్రో ఎట్లున్నా సరే ఇంకోటి చెప్పాలి, ట్రైలర్ షూట్ అని చెప్పి సపరేట్ తీసుకుపోయి మేము కనీసం ఒక 100 సార్లు బైక్ షూట్లు చేసినాము, ఒక్కసారి కూడా పడలే. నేను అసలు బైక్ కాలేజ్ చేసి వదిలేసిన.
అరే కార్లో చేద్దామంటే బైక్లో నా లైవ్లీ ఉంటుంది అని చెప్పేసి అంటే ట్రైలర్ షూట్కి అమ్మయ్య బైక్ కథ అయిపోయింది రబ్బి అనుకుంటే తీసుకుపోయి పడేసిండు బ్రో. పడేసిండు అయిపోయింది. నాకు 3 రోజులే ఉన్నది. నేను నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా. మళ్ళీ నాకు ట్రైలర్ ఉన్నది. నా బర్త్డేకి రిలీజ్ చేయాలి బ్రో, 25th రిలీజ్ చేయాలి, 24th రిలీజ్ చేయాలి టార్చరు. అరే నాకు ఏమైనా పట్టించుకుంటున్నాడు. 25th రిలీజ్ చేయాలి, 25th రిలీజ్ చేయాలంటాడు. అరే బ్రో కుంటుతున్నా బ్రో, మొక్కలు పగిలింది, టేరైంది నాకు లిటరల్లీ. అరే మొక్కలు టేరైంది. యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్. లక్కీగా సూపర్ రాజా రాసి పెట్టింది కాబట్టి బతికిపోయిండు. డైరెక్ట్ దాని కింద కారు కిందకి వెళ్ళిపోయిండు. లేడు సరే కుంటూ స్టిల్ యాక్చువల్లీ తనకి ఇక్కడ కాలు వాచింది. మీకు కనిపిస్తుంది చూసారు, అక్కడ లావుగా ఉంటుంది, ఈ కాలు నార్మల్గా ఉంటుంది, ఇది వాచింది. అది పాపం తను నిన్న కలిసి చెప్పాడు, కుంటూ లెగ్మెంట్ టేర్ అయింది, చిన్న సర్జరీ క్లోజ్ పోరా. సరే రాబాయ్ ఇది కంప్లీట్ చేద్దాం, ఏదో నేను నాకు చేయాల్సింది చేస్తాను, నువ్వు కవర్ చేసుకో. ఈ ట్రైలర్ షూట్ అయిపోతే, ట్రైలర్ రిలీజ్ అయిపోతే నాకు ఈయన ప్యాషన్ చూసి యాక్చువల్లీ నాకు తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తర్వాత సంగతి, కానీ బట్ బై సీయింగ్ హిస్ హార్డ్ వర్క్, హిస్ ప్యాషన్ టువర్డ్స్ హిస్ మూవీ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్పన మూవీలో ఉన్న తప్పన పడిపోయినాను. సరే మన వంతు సాయం ఎప్పుడైనా సరే బ్రో, నేను కష్టపడడానికి చూస్తే నా వంతు సాయం ముడత సాయం అయినా సరే ఏదైనా చేయాలనిపిస్తుంది. అట్లాంటిది మేమిద్దరం ఇంత కష్టపడి ఇంతకుముందు యాక్టింగ్ రాకముందు నేను ఇంటర్మీడియట్లో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటోడిని, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అని. అది చాలా కష్టం అని చెప్పేసి గ్రూప్స్ ప్రిలీజ్ అన్ని రాసినాను, అకాడమిక్ చాలా బాగుందని. ఏదో చాలా కష్టం అంటే సివిల్స్ అనుకున్నాను, కానీ యాక్టింగ్లకు స్టార్ట్ అయినాక తెలిసింది బ్రో, అమ్మో యాక్టింగ్ ఇస్ నాట్ ఏ జోక్. అండ్ యాక్టింగ్ డబ్బింగ్ కూర్చొని నన్ను మాత్రం నేను 3 సార్లు కలెక్టర్ అయ్యేటం కావచ్చు ఇది అక్కడ పెట్టేది ఉంటే. సో అందుకోసమే అండ్ వాట్ ఎవర్ థింగ్ వీఆర్ కంప్లీటెడ్ దిస్. మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ ప్రమోషన్కి రాను. ఐ వాజ్ ఆక్యుపైడ్ అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఐ లవ్ మై డియర్ ఫ్రెండ్ రాజా అండ్ హీఈస్ ద బెస్ట్. ఇండస్ట్రీకి వస్తుండో ఇచ్చి పడేస్తాడు అందరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.